ఈ ఈసీ యొక్క ఆప్షన్ ఎంత సీరియస్ కన్సిడర్ చేయొచ్చు, నిజంగా అంత వాల్యూమ్లో జాబ్స్ ఉన్నాయా లేదా ఓన్లీ ఈసీ అనేది హైప్ అయిందా, ఇలాంటి అన్ని అంశాల కోసం మన గెస్ట్ ఉన్నారు. ఇవాళ మన క్లారిటీ ఇవ్వడం కోసం మనందరికీ పరిచయం గెస్టే, వారి పేరు శ్రీనివాస్ గారు, మరి నానో గ్రూప్ ఆఫ్ కాలేజెస్ డైరెక్టర్. ఈసీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి, ఈసీ ఈజ్ ఫర్ సంబడి. ఏంటో సంబడి మనం మాట్లాడదాం. సెమీ కండక్టర్స్ ఇండియాలో చాలా వినపడుతుంది. సెమీ కండక్టర్స్ ఏంటి, ఇది ఎందుకు పని చేస్తుంది, అది ఇండస్ట్రీస్ ఈసీ జాబ్స్ ఎందుకు పెరుగుతాయి, ఈ క్లారిటీ లేదు. మేబీ కొంచెం టెక్నికల్ విషయం కావచ్చు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్కారం. అందరూ మిడిల్ క్లాస్ ఆందోళన చెందుతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల సాఫ్ట్వేర్ రంగ పరిస్థితి ఏమవుతుంది, మా పిల్లలకు రేపు జాబ్స్ వస్తాయా లేదా, అదే సమయంలో ఇంటర్ పూర్తయిన తర్వాత సిఎస్సి తీసుకోవాలా లేదా సిఎస్సికి ఆల్టర్నేట్గా ఇంకేమైనా బ్రాంచ్ గురించి కన్సిడర్ చేయాలా. సో ఇట్లాంటి మీమాంసలో ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా. సో ఇది చాలా కష్టమైన విషయం, దీన్ని ఛేదించడము, ఏ డౌట్ను. సో దానికోసం మనకు ఎక్స్పర్ట్ కావాలి. ఈ ఈసీ యొక్క ఆప్షన్ ఎంత సీరియస్ కన్సిడర్ చేయొచ్చు, నిజంగా అంత వాల్యూమ్లో జాబ్స్ ఉన్నాయా లేదా ఓన్లీ ఈసీ అనేది హైప్ అయిందా, ఇలాంటి అన్ని అంశాల కోసం మన గెస్ట్ ఉన్నారు. ఇవాళ మన క్లారిటీ ఇవ్వడం కోసం మనందరికీ పరిచయం గెస్టే, వారి పేరు శ్రీనివాస్ గారు, మరి నానో గ్రూప్ ఆఫ్ కాలేజెస్ డైరెక్టర్. నానో కాలేజ్ అందరికీ తెలిసినవే, నల్లకుంట నుంచి ప్రారంభమై కొత్తపేట, నాచారము, మాదాపూర్, నల్లగండ్ల, శంషాబాద్, 60 ఎకరాల భువనేశ్వరి క్యాంపస్తో పాటు ఈసారి భీమవరం మరియు కర్నూలులో కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇట్లాంటి 18 సంవత్సరాల లెగసీ ఉన్నటువంటి నానో కాలేజ్ యొక్క డైరెక్టర్ శ్రీనివాస్ గారు, వారు బీటెక్ ఈసీలోనే ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చేశారు. అది ఆ టైంలో ఐఐటితో సమాన స్థాయి అయినటువంటి కాలేజ్. అదేవిధంగా ఎంబీఏ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఎం అహ్మదాబాద్లో పూర్తి చేశారు. సుదీర్ఘమైనటువంటి కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికీ గ్లోబల్గా జరిగే టెక్నాలజికల్ చేంజెస్, పబ్లిక్ పాలసీ మీద చాలా కనెక్ట్ అయి ఉంటారు. సో అట్లాంటి సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక డొమైన్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఏంటంటే చాలా ముందు నుంచి మీకు తెలిసినటువంటిదే, వన్ పాయింట్ ఆఫ్ టైం సిఎస్సి కంటే ముందు నిండిపోయిన రోజులు మనం చూసాం. ఈసీ ఫస్ట్ ఈసీ నిండిపోయినా సిఎస్సి నిండి. సో అట్లాంటి పరిస్థితి నుంచి సో సిఎస్సి డామినేషన్ అంతా ఒక 10-15 ఏళ్ళు చాలా కొనసాగింది. మళ్ళీ ఒక్కసారి వచ్చిన తర్వాత దృష్టి ఈసీ వైపు మరలింది, ముఖ్యంగా లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. కానీ చాలామంది నిజంగా ఈసీ మీద నిజంగా జాబ్స్ ఎన్ని ఉంటాయి, సో దానికి ఉండేటువంటి ఆ జాబ్స్ ఉండేటువంటి కెరీర్ ఎంత బెటర్గా ఉంటుంది, ఇంత ముందుకు ఇప్పటికీ ఏమైనా కాంటెక్స్ట్ చేంజ్ అయిందా గ్లోబల్గా కానీ, మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పబ్లిక్ పాలసీలో కానీ, ఇవి చాలా చాలా కన్ఫ్యూజింగ్ థింగ్స్, ఎవరికి కూడా మాలాంటి వాళ్ళకి కూడా అర్థం కావు. సో మీరు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా కాలం ఐటీలో కూడా పనిచేస్తారు, ఏమంటారు సార్ దీని మీద? అంటే తప్పకుండా ఈసీఈ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. అయితే మనం చూస్తున్నాము గత 20-25 ఏళ్ళు గోల్డెన్ విండో ఫర్ సిఎస్సి. ఇక్కడ అందరికీ సిఎస్సి జాబ్స్ వచ్చి మనం చూసాం కూడా. చాలామంది ఐదర్ ఇండియా ఆర్ అబ్రాడ్ చేశారు. అయితే గత 5-6 ఏళ్ల నుంచి దెర్ ఈస్ అ సీ చేంజ్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ యాజ్ ఫార్ యాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గోస్. ఆ ఇంపాక్ట్ వల్ల రియాలిటీలో జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. వీ విల్ డిస్కస్ దాట్. సో అందుకోసం ఈసీఈని సీరియస్గా తీసుకునే అవసరం ఉంది. అదే టైంలో మనం ఏఐ వల్ల దెర్ ఇస్ అ డిస్రప్షన్ ఇన్ సిఎస్సి రిలేటెడ్ జాబ్స్, ఇన్ ఐటీ జాబ్స్, అది మనందరికీ తెలిసిందే. సో ఇటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ కొంతమంది, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి, ఈసీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి, ఈసీ ఈజ్ ఫర్ సంబడి. ఏంటో సంబడి మనం మాట్లాడదాం. సో వీళ్ళకి ఇంతకుముందు గుడ్డిగా సిఎస్సికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి పాజ్ చేసి వాళ్ళు ఈసీ వైపు కూడా చూడవలసిన అవసరం ఉన్నది. సో వాట్ ఆర్ ద థింగ్స్ గత 5-6 ఏళ్ల నుంచి ఏం చేంజ్ అయింది అన్న మనం చూడాలి.
ఇప్పుడు మనం చూస్తే మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఈవీ వెహికల్స్, ఫ్యాక్టరీ ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0, 5.0 వీటన్నిటిలో మనం రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేది మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున. తర్వాత కరోనా టైంలో సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల మన మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ప్రాబ్లం అయింది, మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ అంతకుముందు కూడా మనము ఈవెన్ వెన్ వీఆర్ చైనాతో మనం వీ హ్యాడ్ దట్ స్మాల్ స్కర్మిష్ విత్ చైనా, ఆ గల్వాన్ అన్నప్పుడు కూడా we realized that we cannot be dependent upon supply chain originating from China. అప్పటి వరకు ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనా. సో అప్పుడు గవర్నమెంట్ ఫర్ ఆల్ ద రైట్ రీజన్స్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ సెమీకండక్టర్ మిషన్ అండ్ మొత్తం చేంజ్ ఇన్ పాలసీ. ఆ టైంలో 76,000 crores దే స్టార్టెడ్ ది సెమీకండక్టర్ మిషన్. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ 1,60,000 crores ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఇన్ ది ఓవరాల్ సెక్టర్. అండ్ ఒక 10 ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయ్యాయి అక్రాస్ 6 states. టోటల్ సెమీ కండక్టర్ అంటే ఈ సెమీ కండక్టర్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ లో కూడా పిఎల్ఐ చూస్తున్నాం, బట్ ఇట్స్ ప్రైమర్లీ పిఎల్ఐ స్కీమ్ తో ఏవైతే మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిందో ఇప్పుడు పెద్ద ఎత్తున అవుతుందో అది ప్రైమర్లీ స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ. ఇక్కడ ఏంటంటే టోటల్ ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాము, రైట్ ఫ్రమ్ డిజైన్ టు మ్యానుఫ్యాక్చర్. అంటే ఏంటంటే ద ఇంటెన్షన్ ఇస్ దట్ మనం ఆత్మనిర్భర్ ఇందులో ఉండాలి. ఎందుకంటే క్రూషియల్ ఎలక్ట్రానిక్స్ లో వీ కెనాట్ బి డిపెండెంట్ అపాన్ గ్లోబల్ సప్లై చైన్. మన ఓన్ ఇండివిజువల్ బేస్ ఉండాలి అన్న ఇంటెన్షన్ తో గవర్నమెంట్ ఇదంతా చేస్తుంది. సో వీటన్నిటిలో ఈసీఈ ఇంజనీర్స్కి చాలా పెద్ద రిక్వైర్మెంట్ ఉంది. సో this is one side of the show. While this is happening, both are in terms of defense technology as well as space technology. మీరు అన్నట్టు ఇందాకలా సింధూర్ కానీ అంతకుముందు సిచ్యువేషన్ లో కానీ ఎలక్ట్రానిక్స్ పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయి. వెదర్ ఇట్ ఈస్ ఏవియానిక్స్, వెదర్ ఇట్ ఈస్ మిసైల్ టెక్నాలజీ, వెదర్ ఇట్ ఈస్ డ్రోన్స్, యాంటీ బాలిస్టిక్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, వీటన్నిటి రేడార్స్, బేసికలీ వీటన్నిటిలోని ఈసీఈ ప్లేస్ బిగ్ రోల్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇంతకు ముందు వరకు ఇట్ వాజ్ డిపెండెంట్ అపాన్ ఐదర్ డిఆర్డిఓ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ గోయింగ్ టు పిఎస్యూస్. ఇప్పుడు గవర్నమెంట్ హెస్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ టైమ్ టు గెట్ ప్రైవేట్ సెక్టర్. అండ్ మన మేజర్ ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్ అందరూ దే హావ్ ఎంటర్డ్ ఇన్ టు బోత్ డిఫెన్స్ టెక్నాలజీ యాజ్ వెల్ as స్పేస్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ హ్యాస్ గాన్ ఇన్ టు బోత్ డిఫెన్స్ as well as స్పేస్. Adani's have gone into defense technologies. అదే విధంగా L&T, బిగ్ నేమ్స్, they're all Reliance. మొన్నటికి మొన్న మన అమర్ రాజా బ్యాటరీ ఆల్సో హ్యాస్ గాన్ ఇన్ టు డిఫెన్స్ టెక్నాలజీ. వాళ్ళు కూడా ఒక డిఫెన్స్ టెక్నాలజీ యూనిట్ బేసికలీ ఫర్ నేవల్ పవర్ సిస్టమ్స్ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో ఒక సీ చేంజ్ ఈస్ దేర్ దట్ ఇవన్నీ మనం లోకలీ ప్రొడ్యూస్ చేయాలి, మనం బయట కంట్రీస్ బయట సప్లయర్స్ మీద డిపెండ్ అవ్వకూడదని. అండ్ స్పేస్ టెక్నాలజీలో కూడా చూస్తున్నాం, హైదరాబాద్ ఈజ్ emerging as a hub for space technology, Skyroot, Tata Aerospace కానీ వీటన్నిటికీ there is a big electronics component in all this. ఈ మధ్య Skyroot అది చెప్పాను కదా, Skyroot వీటన్నిటిలోని. So there is role for that. That is the second part. Third part is the EV revolution. EV revolution, electric vehicles. Electric vehicles మనం చూస్తున్నాం ఇప్పుడు వరల్డ్ ఓవర్. ఈ ఐసీ ఇంజిన్స్ నుంచి అందరూ ఈవీ వెహికల్స్ కి మూవ్ అవుతున్నారు. అండ్ మనం కూడా వీ కెనాట్ బి ఇమ్యూన్ టు దిస్ డెవలప్మెంట్. అండ్ మనం కూడా చాలా ఈవీ వెహికల్స్ ని పెద్ద ఎత్తున మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ వీటిలో ఎలక్ట్రానిక్స్ ప్లేస్ అ బిగ్ రోల్. ఇప్పుడు బోత్ బ్యాటరీ మేనేజ్మెంట్ కానీ ఆర్ ఈవెన్ ద డ్రైవింగ్ సిస్టమ్ కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఎవ్రీ కార్. ఇన్ఫాక్ట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్, రైట్? సో అక్కడ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో automation, robots, there is a big component of electronics in all these advanced biomedical systems lo. There is a design, manufacture, maintenance, customization, internet of things lo undu sir, IoT, and finally IoT lo there is a big component of both electronic systems, communication, vagara, and then finally 5G rollout, and 2030 kalla manamu 6G rollout kuda cheyabothunnamu ఇండియాలో. 6G rollout, సో మొబైల్ టెక్నాలజీస్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకోవడం కోసం కూడా మీకు బ్యాకప్ తర్వాత. అండ్ ఫైనలీ చాలా ఇంపార్టెంట్ పాయింట్,
ది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సాఫ్ట్వేర్ లేయర్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే ఆ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఏది మన గూగుల్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్స్, ఏఐ సెంటర్స్. అండ్ అందులో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి ఇన్ దిస్ జీపీయూస్, సిపియూస్, వీటిలోనే కదా జరిగేది. సో అందులో చాలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ విల్ బి దేర్. సో వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని ఈసీఈకి అయితే చాలా డిమాండ్ అయితే ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే వీ ఆల్సో హ్యావ్ టు లుక్ అట్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ ఏంటంటే ఇంతకుముందు సిఎస్సిలో ఒక వేలలో రిక్రూట్మెంట్ జరిగేది, ఈసీఈలో అయితే వేలలో రిక్రూట్మెంట్ అయితే జరగకపోవచ్చు, వందల్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అంటే కాలేజ్ ప్రకారం చెప్పేది, నేను కాలేజ్ అంటే ఫ్రెషర్ కాలేజ్ యూనిట్ కాలేజ్ యూనిట్గా నేను చెప్తున్నా. ఐ మీన్ కాలేజ్ టిపికల్ కాలేజ్ ప్లేస్మెంట్స్. ఇంతకుముందు ఫ్రెషర్ రిక్రూట్మెంట్ ఐటీ సెక్టర్ సాఫ్ట్వేర్లో అరౌండ్ 2.5 to 3 lakh ఉండేది. అంటే వేలలో కాలేజెస్ నుంచి వేలలో సెలెక్ట్ అయ్యేది. సో ఇప్పుడు ఈసీఈలో అంత జరగదు, వందల్లో జరుగుతుంది. ఇండియా మొత్తం 100 కాదు, అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ క్యాంపస్ వైడ్ చూసుకుంటే మనకి జరుగుతుంది. కాకపోతే ఈసీఈ ఇప్పటి వరకు ఏం జరిగింది, ట్రెడిషనల్ జాబ్స్, ఫ్రెష్ బీటెక్ జాబ్స్ ఎవరికి వచ్చేవి అంటే టిపికలీ ఐఐటిలో ఎవరైతే బీటెక్స్ చేశారో వాళ్ళకి ఈ కంపెనీస్, సెమీ కండక్టర్ కంపెనీస్ ఇవన్నీ తీసుకుని వెళ్ళేవి. సో ఈ Tier 2 and Tier 3 కాలేజెస్లో అంత పెద్దగా మనం రిక్రూట్మెంట్ అయితే చూడలేదు. సో ఇప్పుడు కొంచెం Tier 2 కాలేజెస్కి ఈసీఈలో కొంచెం రిక్రూట్మెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఎవరైతే ఈసీఈ తీసుకుంటారో ఈ Tier 2 కాలేజెస్లో డెఫినెట్గా వాళ్ళు ఒక ఎంటెక్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ మార్చడానికి కొంచెం అయితే ట్రై చేయాలి. అంటే డైరెక్ట్ బీటెక్తో Tier 2 కాలేజ్ నుంచి రావడం కష్టం అవుతుంది. డెఫినెట్గా వాళ్ళు ఐదర్ దే షుడ్ గో ఫర్ ఎంటెక్, మంచి కాలేజ్, మంచి కాలేజెస్ అది, ఆర్ గేట్ రాయాలి. ఎందుకంటే మనకి పిఎస్యూస్లో కూడా చాలా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ పిఎస్యూ రిక్రూట్మెంట్ అంతా మనకి గేట్ ద్వారా అవుతుంది. సో ఐదర్ ఫర్ ఎంటెక్ ఆర్ ఫర్ పిఎస్యూ రిక్రూట్మెంట్ వాళ్ళైతే గేట్ రాయడానికి రెడీగా ఉండాలి. అండ్ వాటితో పాటు ఈ 4 yearsలో స్కిల్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. సర్టిఫికేషన్ చాలా కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు, దెర్ ఆర్ సో మెనీ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్, అవి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మెడ్రాస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ బిఎస్ ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, వండర్ఫుల్ కోర్స్. ఇప్పుడు బిఎస్ ఇన్ డేటా సైన్స్ అని విన్నాం, రీసెంట్గా వచ్చింది సార్, 1 year అయింది, 1.5 year అయింది. ఓకే, సో బిఎస్ ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ పెద్దగా దెర్ ఆర్ నో టేకర్స్. ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటే మొత్తం దిల్ కవర్ ఎవ్రీథింగ్. వరంగల్ కూడా వచ్చింది, ఎన్ఐటి వరంగల్లో దట్ ఈస్ అ బీటెక్. ఇది నేను ఏంటన్నానంటే ఇది బిఎస్, ఇది డిస్టెన్స్ ప్రోగ్రామ్. ఇది ఇప్పుడు బిఎస్ ఇన్ డేటా సైన్స్ ఉంది కదా, డిస్టెన్స్ ప్రోగ్రామ్. అలాగే బిఎస్ ఇన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అని ఐఐటి మెడ్రాస్ కూడా అనౌన్స్ చేసింది. ఎనీబడి కెన్ టేక్ ఇట్, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఎవరైనా రాయొచ్చు. ఇంజనీర్ ఎవరైతే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఈ Tier 2, Tier 3 కాలేజెస్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఇట్ విల్ బి అ వాల్యూ యాడెడ్. ఎందుకంటే అందులో మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉన్నాయి. అంటే మీరు 1 year చేస్తే 1 year చేసే సెట్ లాగా 1 year సర్టిఫికేట్, డిప్లొమా కోర్స్, తర్వాత డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా, ఆ తర్వాత డిగ్రీ, ఇవన్నీ చేయొచ్చు. అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ కోర్స్. అలాంటి కోర్సెస్ చేస్తే స్టూడెంట్స్కి డెఫినెట్గా దెర్ విల్ బి స్కోప్. బట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మాత్రం స్టూడెంట్స్ అయితే చూడాలి. సార్ మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు, అందరికీ పని చేయదు, ఏంటి దాని అర్థం ఏంటి సార్? అది వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈసీఈ పిచ్ చేస్తానో మేబీ ఆ మిస్అండర్స్టాండింగ్ దట్ ది ఈసీఈ ఈజ్ ద న్యూ రీప్లేస్మెంట్ ఫర్ సిఎస్సి అని ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. అయితే సిఎస్సిలో ఎప్పుడు ఏమయ్యేదంటే ఎవరికి ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఓ సిఎస్సి డిగ్రీ ఉంటే ఏదో ఒక జాబ్ వచ్చేసేది. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ వర్ సో హై, వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, స్కిల్ ఉన్నా లేకపోయినా, యాప్టిట్యూడ్ ఉన్నా లేకపోయినా తీసేసుకొని ఈ కంపెనీస్ అన్ని ఒక 2 months నుంచి 6 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకునేవి. అదే గోల్డెన్ పీరియడ్ ఆ టైంలో. ఈసీఈ మాత్రం అలా కాదు. ఈసీఈలో స్టూడెంట్ షుడ్ హ్యావ్ గుడ్ గ్రాస్ప్ ఆఫ్ మ్యాథ్స్ చాలా హెవీగా ఉంటుంది, క్యాల్కులస్ బాగా చేయాలి. ఓకే, బాగా మ్యాథ్స్ మీద పట్టు ఉండాలి. తర్వాత ఫిజిక్స్ మీద పట్టు ఉండాలి, రెండిటి మీద పట్టు ఉండాలి. ఫిజిక్స్ అంటే టాంజిబుల్ సిస్టమ్స్, మ్యాథ్స్ అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్. ఇవి స్టూడెంట్కి చాలా పట్టు ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు ఈసీఈలో రాణించగలడు. దట్ ఈస్ 1. సెకండ్, సిఎస్సి ఒక లైట్ కోర్స్ అని చెప్పాలి. ఈసీఈ ఈజ్ అ వెరీ హెవీ కోర్స్. ఇటు ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అవి, అటు కమ్యూనికేషను, థియరీ ప్లస్ ప్రాక్టీస్ చాలా చాలా లోడెడ్. సో చాలా రిగరస్గా ఉంటుంది ప్రోగ్రాము. ఆషామాషిగా అయితే ఎవరు ఈసీఈ చేయలేరు. సో స్టూడెంట్కి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉండాలి.
ప్లస్ ఆబ్వియస్లీ ఇంజనీరింగ్ కావాల్సినవి ఆ టింకరింగ్ మైండ్ సెట్, క్యూరియాసిటీ, పేషెన్స్, ఇవన్నీ ఓపిక, ఇవన్నీ స్టూడెంట్కి తగు పాళ్ళలో ఉండాలి. అండ్ సిఎస్సిలో ఏంటంటే వాడు కంప్యూటర్ మీద కూర్చొని ప్రోగ్రామింగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే వీటికి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో పాటు కొంచెం ప్రోగ్రామింగ్లో కూడా ప్రవేశం ఉండాలి. ఆ లెవెల్లో ప్రోగ్రామింగ్ చేయకపోవచ్చు, కానీ బేసిక్ పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి. దెర్ విల్ బి a lot of jobs which involve an intersection of both programming as well as electronics. సో కొంచెం ఆ ప్రోగ్రామింగ్ అయితే వాడికి ఆ ప్రవేశం ఉండాలి, ఆ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నవాడే ఈసీ చేయగలడు. సో అందుకోసమే ఈసీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి, ఈసీ ఈజ్ ఫర్ సంబడి. ఈ క్వాలిటీస్ ఉన్నవాడు తప్పకుండా చేస్తాడు. తర్వాత నేను ఇందాక చెప్పాను, Tier 2, Tier 3 కాలేజెస్లో చేసిన వాళ్ళు మాత్రము పీజీకి రెడీగా ఉండాలి, లేకపోతే ఐఐటి ఎన్ఐటి బిట్స్ లాంటి వాటిలో చేయాలి. అది అలాంటి వాటిలోనే చేయాలి. అంటే ఐఐటి, ఎన్ఐటి ఆ రేంజ్ ఆర్ బిట్స్ ఆ రేంజ్లోనే పీజీ చేయడానికి రెడీగా ఉండాలి. అవి చేస్తే తప్పకుండా ఆపర్చునిటీస్ మాత్రం వెతుక్కుంటూ వస్తాయి. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈసీఈ జాబ్స్లో మనకి లే ఆఫ్స్ అన్నవి, ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు. స్టేబుల్గా కెరియర్స్ ఉంటాయి. అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మనకి ప్రోడక్ట్ కంపెనీస్లో ఏవైతే శాలరీస్ చూస్తున్నామో మనము ఈసీలో కూడా అలాంటి శాలరీస్ చూస్తాం. క్వాల్కామ్, ఇంటెల్, మైక్రాన్, ఎన్విడియా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దే ఆర్ రిక్రూటింగ్ ఇన్ బిగ్ వే. సో వీటన్నిటికీ అటువంటి శాలరీస్ అయితే వస్తాయి. అండ్ ఇవన్నీ స్టేబుల్ జాబ్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంత స్ట్రెస్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంత. అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ అ పర్సన్ హూ లైక్స్ ద జాబ్ అండి స్ట్రెస్ అనిపించదు. ఫర్ పర్సన్ హూ లైక్స్ అంటే ఈ గ్రూప్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాడికి స్ట్రెస్ అనిపించదు. అలాంటి ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ లాంటివి ఉండవు. బట్ డెఫినెట్లీ వర్క్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్, ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంతకుముందు అందరూ ఏం చేసేవారు, వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాడు కంప్యూటర్ ముందర కూర్చునేవాడు. ఇప్పుడు అలా కాదు. సో ఈసీఈ ఎవరైతే తీసుకుంటారో వాడికి ఇంట్రెస్ట్ ఉన్నవాడే వాడు రాణిస్తాడు. డెఫినెట్గా హీ విల్ ఎంజాయ్ ద జాబ్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది మీడియాలో కానీ యూట్యూబ్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ సెమీ కండక్టర్స్ ఇండియాలో చాలా వినపడుతుంది. సో మీరు కూడా సెమీ కండక్టర్స్ వల్ల ఈవెన్ నాలాంటి వారు కూడా అసలు సెమీ కండక్టర్స్ ఏంటి, ఇది ఎందుకు పని చేస్తుంది, అది ఇండస్ట్రీస్ ఈజీ జాబ్స్ ఎందుకు పెరుగుతాయి, ఈ క్లారిటీ లేదు. మేబీ కొంచెం టెక్నికల్ విషయం కావచ్చు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు బేసికలీ ఏంటంటే మన ఏ మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి ఇందాక చెప్పాను కదా, స్పేస్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ టెక్నాలజీ కానీ వి యూజ్ వాట్ ఆర్ నోన్ ఎస్ చిప్స్. అవి జనరల్ పర్పస్ చిప్స్ ఉండొచ్చు ఆర్ పర్టికులర్ ప్రోగ్రామ్కి. ఇప్పుడు మన వాషింగ్ మెషిన్ ఉంది ఆర్ మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, అందులో ఇంటెలిజెన్స్ అంతా ఉండడానికి ఓ చిప్ ఉంటుంది. సో దీస్ చిప్స్ హ్యావ్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ బై సమ్వన్. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ముందర డిజైన్ చేసే కేపబిలిటీ ఉండాలి. అది ఎవరు చేయగలరు అంటే ఈ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఆ డిజైన్ అనేది చేయగలరు. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ప్రిసైజ్. ఎందుకంటే మనకి చిప్ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, అందులో అంత నాలెడ్జ్, అంత ఇంటెలిజెన్సు, అంత కంట్రోల్ మెకానిజము, అవన్నీ ఆ లాజిక్ అంతా ఆ చిప్లో ఎంబెడ్ అయి ఉంటుంది. సో దిస్ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ హ్యూజ్ టాస్క్. అది ఈసీఈ ఇంజనీర్స్ ఆర్ ట్రైన్ టు డూ దట్ కైండ్ ఆఫ్ డిజైన్. In fact, 20% of the electronic design talent is in India. 20% of the globe, yes, is in India. That is why government ఇంత టాలెంట్ ఉంచుకొని మనం ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, మనం ఈ టాలెంట్ అంతా వృధా కదా. సో అందుకోసం వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. సో పాయింట్ నెంబర్ 1 డిజైన్. సెకండ్, డిజైన్ చేస్తే సరిపోదు, దే హ్యావ్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ అట్ స్కేల్. సో దాంట్లో ఎలక్ట్రానిక్స్తో పాటు మెటీరియల్ సైన్స్ అవన్నీ మనకి పిక్చర్లోకి వస్తాయి. సో దట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో ఇన్వాల్వ్స్ హోల్ లాట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా అందులో పెద్దపీట ఉంటుంది. అది చేయాలి. ఇవి ట్రెడిషనల్గా మనము యాజ్ అ కంట్రీ మనం ఇది పట్టించుకోలేదు. మనము ఈ ఏరియాలో పెద్ద టెక్నాలజీ బిల్డ్ చేయలేదు, ఐపీస్ లేవు మనకి. ఇప్పటివరకు దాని గురించి ఒక ఈకో సిస్టమే లేదు అసలు. ఎంతసేపు యూఆర్ డిపెండెంట్ అపాన్ చీప్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అండ్ తైవాన్. సో ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఆ సప్లై చైన్ బ్రేక్ అయిందో, ఎప్పుడైతే కోవిడ్ తర్వాత దెన్ వీ వెంట్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్, ఆ తర్వాత ఇప్పుడు జియోపొలిటికల్ సిచ్యువేషన్ వల్ల గవర్నమెంట్ పాలసీ ఏంటంటే వీ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ థర్డ్ పార్టీ అండ్ వీ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్ ఫర్ దిస్. మనకి టాలెంట్ ఉంది, మనకి కేపబిలిటీ ఉంది, మనకి రిసోర్సెస్ ఉన్నాయి, వీ షుడ్ డూ ఇట్ ఇన్ ఇండియా. సో అందుకోసమని ఇవన్నీ మనం రైట్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు కమిషనింగ్, ఫ్రమ్ డిజైన్ టు మ్యానుఫ్యాక్చర్, ఇవన్నీ ఇండియాలోనే జరగాలి అన్న దాంతో మనం
మొదలుపెట్టాం. సో దీనికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ విల్ ప్లే అ బిగ్ రోల్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సార్ యాక్చువల్గా ఒక ఫస్ట్ కాంటాక్ట్ ఎట్లుండే అంటే సార్ సాఫ్ట్వేర్ జాబ్కి ఎవరైనా వెళ్ళేవారు, మెకానికల్, ఎలక్ట్రికల్, Correct. ఈవెన్ బీఎస్సీ బీకామ్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అందరూ కూడా చాలా వరకు డిమాండ్ ఉండడం వల్ల వెళ్ళారు. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చుకొని జాబ్స్ తీసుకునే వాళ్ళు కదా అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కావాలి, దానిలో చాలా స్కిల్స్ అంటే బియాండ్ టెక్స్ట్ బుక్, బియాండ్ దేర్ సిలబస్ స్కిల్స్ కావాలి. అట్లాంటి వాళ్ళే మన రెడీమేడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలనేది ఇండస్ట్రీ డిమాండ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ వెళ్ళే వాళ్ళలో 2 రకాలు ఉండేవాళ్ళు కదా సార్. ఇప్పుడు అంటే మేము ఎలక్ట్రానిక్స్ కోర్ అన్న పోతాం, మేము సాఫ్ట్వేర్ పోతాం. ఈ డిసైడింగ్ కాకుండా సాఫ్ట్వేర్ అయినా సరే ఎలక్ట్రానిక్స్ అయినా సరే 2 దారులు ఉంటాయని దాని మీద చాలా మంది వెళ్ళారు. మెజారిటీ నాకు తెలిసి ఈసీ క్లిక్ అవ్వడానికి అది రీజన్. కరెక్ట్. సో ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ దొరకడము, చాలా హై స్కిల్ వాళ్ళకే మంచి జాబ్స్ వస్తున్న కంటెక్స్ట్లో నాకు సాఫ్ట్వేర్ అయినా కూడా డోర్స్ ఓపెన్ ఉంటాయి ఈసీ చేస్తే అనేది ఎంతవరకు రిలవెంట్ సార్? అది యాక్చువల్లీ ఇప్పుడు రెలవెంట్ కాదండి. మీకు కొంచెం హిస్టరీ చెప్తాను మీకు. యాక్చువల్లీ ఒరిజినల్గా మనకి మేము ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు దెర్ వాజ్ నో సిఎస్సి. ఓ ఈసీ వాజ్ ద ప్రియమినెంట్ టాప్ బ్రాంచ్ అప్పుడు ఈసీ. నేను చేసినప్పుడు సిఎస్సి లేదు. ఓకే. సో ఈసీ వాజ్ ద టాప్. సిఎస్ చేసేవాళ్ళు కావచ్చు. వాళ్ళు అది సిఎస్సి చేసేవాళ్ళం మేము అప్పుడు, నాకు తెలీదు. రైట్. సో ఓన్లీ ఈసీ వాజ్ దేర్. సో ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్లో రిక్వైర్మెంట్స్ పెరగడం మొదలుపెట్టాయో అండ్ సిఎస్సి వాజ్ స్పన్ ఆఫ్ as a సెపరేట్ బ్రాంచ్. కాకపోతే ద గుడ్ టాలెంట్ వాజ్ ఆల్వేస్ స్టిల్ ఇన్ ఈసీ ఆ టైంలో, బిగినింగ్లో. ఎందుకంటే సిఎస్సి వాజ్ అ న్యూ బ్రాంచ్. అదేలే. సో ఎక్కడైనా కాలేజ్లో ద టాప్ ర్యాంకర్స్ యూస్ టు గో టు సిఎస్సికి వెళ్తున్నారు ఇప్పుడు. అదే కదా, రైట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినప్పుడు దే యూస్ టు రిక్రూట్ సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నా కూడా బెటర్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఈసీ అని చెప్పి ఈసీని తీసుకోలే. ఆ ట్రెండ్ అలా కంటిన్యూ అయింది. మెల్లిగా సిఎస్సి కొంచెం పాపులర్ అయింది. అప్పుడు ఏం చేసేవారు కంపెనీస్, అలాంగ్ విత్ సిఎస్సి విల్ ఆల్సో టేక్ ఈసీఈ అని తీసుకున్నాయి. అయితే మోస్ట్ జాబ్స్ అట్ దట్ టైమ్ వర్ ఇన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు ఏదైతే మనం సర్వీసెస్ ఏవైతే చూస్తున్నామో మనము ఈ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఏ బ్రాంచ్ వాళ్ళైనా నడిచిపోయేది. దీస్ ఆర్ బెటర్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసేసి వీళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి జాబ్స్ తక్కువ అవుతున్నాయి. ప్లస్ సిఎస్సి కోర్ సిఎస్సిలోనే మనకి చాలా బ్రాంచెస్ తయారయ్యాయి. మనకి 100ల కొద్ది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు ఓన్లీ సిఎస్సి ఉండేది, ఐటీ బ్రాంచ్ ఉండేది. ఇప్పుడు సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఐఓటీ వీళ్ళే ఉన్నారు. 4 ఏళ్ళు వీళ్ళు సిఎస్సి చేస్తారు. ఈసీఈ వాడు ఏం చేస్తాడు, ఈసీఈ వాడి ఓన్ లోడ్ ఉంటుంది వాడికి. అండ్ ఇందాక చెప్పాను కదా, చాలా హెవీ లోడ్ వాడికి. వాడు దానితో పాటు ఈ కోర్ సిఎస్సి సబ్జెక్ట్స్ చేయాలి అంటే ఈ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ఇవన్నీ, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే వాడు అదంతా పక్కన పెట్టి చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. వీడితో కంపీట్ చేయలేడు వాడు. అండ్ కంపెనీస్ టుడే ఆర్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లో వాడు పర్ఫెక్ట్ ఉండాలి. వాడికి ఆ రకమైన ప్రోగ్రామింగ్ ఉండాలి. వాడు కాంపిటేటివ్ ప్రోగ్రామ్ చేసి ఉండాలి. వాడు 2-3 ఇంటర్న్షిప్స్ చేసి ఉండాలి. ఈసీఈ వాడు అవన్నీ చేయలేడు. హీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ జస్టిస్. సో నేను ఈసీఈ చేసి ఐ విల్ కీప్ మై డోర్స్ ఓపెన్. ఐ కెన్ గో టు ఈవెన్ ఈసీఈ జాబ్స్ ఆర్ ఐ విల్ ఆల్సో గో టు. సో క్లారిటీ కూడా పోకూడదు. ఇప్పుడు నేను మొదటి నుంచి నేను ఇదే చెప్పేవాడిని అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తాను. నేను మీరు ఈసీఏ కాదు, అదర్ క్రోర్ బ్రాంచెస్ కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అంతేగాని I will take those branches and go for CSC. Stupid idea. It's not a right idea. ఆ టైంలో రిక్వైర్మెంట్స్ వేరే ఉండేది, సప్లై సిచ్యువేషన్ వేరే ఉండేది, డిమాండ్ సిచ్యువేషన్ వేరే ఉండేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు సప్లైయే మనకి చాలా ఉంది, వేర్ ఇస్ అ నీడ్. సో అందుకోసం ఆ పని మాత్రం చేయకూడదు. ఆ సిఎస్సిలో ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి తీసుకోవాలి. అంటే నేను ఏం చేసినా నేను ఐటీ జాబ్కే వెళ్తాను అంటే, ఒకవేళ మీరు అనుకున్న కాలేజ్లో మీకు సిఎస్సి రాకపోతే ఒక మెట్టు దిగి గో టు అ లోవర్ కాలేజ్ బట్ టేక్ సిఎస్సి. అంతేగాని నాకు ఆ కాలేజీలో ఈసీఈ వస్తుంది, బెటర్ కాలేజ్లో ఈసీఈ వస్తుంది, కానీ నేను ఐటీ జాబ్కి వెళ్ళాలి, నేను ఈసీఈ తీసుకుంటాను, ఐటీ ట్రై చేస్తాను అంటే ఇట్స్ అ సబ్ ఆప్టిమల్ సొల్యూషన్. యూ విల్ నాట్ డూ జస్టిస్ టు ఈసీఈ, యూ విల్ నాట్ డూ జస్టిస్ టు. ఎందుకంటే ఇప్పుడు మీరు సిఎస్సి అయినా, ఈసీఈ అయినా, ఎనీ కోర్ జాబ్ అయినా మీకు స్కిల్స్ లేనిది జాబ్ రాదు. రైట్. స్కిల్స్ ఉండాలంటే మీరు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఇప్పుడు సిఎస్సి ఐటీ జాబ్ చేయాలంటే హ్యాకథాన్స్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో పార్టిసిపేట్ చేయాలి. చాలా టైం దానికి తినేస్తుంది.
అలాగే మీరు ఈసీఈ జాబ్ చేయాలంటే మీరు ఈసీఈ ప్రాజెక్ట్స్ చేయాలి, ఈసీఈ ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇవి రెండు దీస్ ఆర్ అట్ క్రాస్ పర్పసెస్. సో ఇది చేస్తూ అది చేయడం అన్నది మాత్రం కరెక్ట్ ఆలోచన విధంగా కాదు. ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం దిస్ థాట్ ఈస్ కరెక్ట్, బట్ నో లాంగర్ అలాంటి పనులు మాత్రం చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. సో మిత్రులారా, ఈసీ మీద ఇంత సమగ్రమైనటువంటి ఇంటర్వ్యూ, ఇంత లోతైనటువంటి విషయం మీకు ఎక్కడా కనిపించదు. అందుకని అందరూ కూడా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో వరుస ఈ వీడియోల కోసము ఈ ఛానల్ గురించి కూడా అందరూ తెలియజేయండి. అదేవిధంగా మంచి స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలంటే 9256199299 నెంబర్కు ఫోన్ చేయండి. మీకు అది హెల్ప్ లైన్, దాని గురించి పూర్తి స్థాయి ఫ్రీ గైడెన్స్ ఇవ్వబడుతుంది. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఉంది, దానికి క్లిక్ చేసి వాట్సాప్లో వేయచ్చు, జూమ్ మీటింగ్స్ అన్నీ కూడా వినొచ్చు. సో ఇలాంటి అనేక లోతైన విషయాలు మనకు తెలియజేసినందుకు నానో డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.